యొక్క వ్యాఖ్యల్లో అర్థం. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సంచలనమైంది. ఇదే విషయం మీద మనతో పాటు మనం కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం ఇంకొంచెం. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు, అసలు ఈ సర ప్రక్రియ ఇప్పటికే మన దేశంలో ఇప్పటికి 12 సార్లు జరిగింది. ఇదొక సాధారణ ప్రక్రియే. ఈసారి కూడా ఇలాగే జరుగుతుంది. అయితే ఎప్పుడు లేనిది ఎందుకు ఈసారి ఇంత రాజకీయ రాద్ధాంతం అవుతా ఉంది? ఎందుకు దీని గురించి కొన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కి పడతా ఉన్నాయి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత వివాదాలు కారణమైందంటే ఏమంటారు? ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు అంటే బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వివిధ కారణాలతోటి వచ్చినటువంటి శరణార్థులు లేదా వారు భారతదేశంలో నివాసం ఏర్పాటు చేసుకోవడం గురించి బీజేపీ మొట్టమొదటి నుంచి ఒక మైండ్ గేమ్, ఒక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. ఏమిటి అంటే ఓట్ల కోసం ఈ బంగ్లాదేశ్ నుంచి మైనార్టీలని రప్పించారు. గతంలో కమ్యూనిస్టులు అదే చేశారు, తర్వాత మమతా బెనర్జీ అదే చేశారు. వాళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాలకి వలస వెళ్ళారు అనేటువంటిది ఒకటైతే, రోహింగ్యాలని కూడా రప్పించారు, రోహింగ్యాలను కూడా ఇక్కడ ఓటర్లుగా చేర్చారు. ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి అర్ధసత్యాలు, అసత్యాలని బీజేపీ లేదా బీజేపీ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అందుకని సర్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా అది రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. ఎప్పటికప్పుడు సమగ్రమైనటువంటి సర్వే చేయాలనటంలో ఎలాంటి భేదము లేదు. అయితే ఇక్కడ బీజేపీ నేతలు ఆ సర్ని చేపట్టింది ఎన్నికల సంఘం. బీజేపీ నేతలు ఆ ఎన్నికల సంఘం తరఫున ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిదే ప్రశ్న. ఎందుకు మాట్లాడుతున్నారు? లేదు, ఎందుకు ఎన్నికల కమిషన్ ని ఇతరులు విమర్శిస్తున్నారంటే, ఆ ఎన్నికల కమిషన్ ని ఆయుధంగా చేసుకొని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నదో మనం తాజాగా మీనాక్షి నటరాజన్ కుటుంబంలో మనం స్పష్టంగా చూసాం. ఎఫ్ఐఆర్ ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి, లేదా కేసు నమోదైందో లేదో వెరిఫై చేసుకోవాలి, లేదా అలాంటి వాటిని ఏమన్నా ఉండేట్లయితే వివరణ అడగకుండా ఒక నిర్ణయం చేసేసి తాంబూలాలు ఇచ్చేసాం, అందుకు చావండి అన్నట్టుగా ఒక నిర్ణయం ప్రకటించారు. సుప్రీంకోర్టుకు వెళ్తే అది ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకుని కావాలంటే మీరు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విధంగా చూసినప్పుడు ముఖ్యంగా బెంగాల్లో 1,00,00,000 మంది ఓటర్ల జాబితా మీద వివాదాస్పదంగా భావిస్తే అందులో 65% మంది హిందువులు ఉన్నారు, 35% మంది ముస్లింలు ఉన్నారు. అయితే 65% మంది హిందువులు లేదా 35% మంది హిందువుల విషయంలో దాని మీద కొంత క్లారిటీ వచ్చింది. ఒక 30-35 లక్షల మంది వాళ్ళు ఈ దేశ పౌరులా కాదా, వాళ్ళకి ఓటు హక్కు ఉందా లేదా అనేటువంటి అంశాలన్నిటి కూడా పెండింగ్ లో పెట్టి ఎన్నికలు చెప్తారు. ఆ పెండింగ్ లో పెట్టినటువంటి ఓటర్లు వాళ్ళు బీజేపీకి మద్దతుదారులు కావచ్చు, లేదా ఇతర పార్టీలకి మద్దతుదారులు కావచ్చు, ఎవరైనా మద్దతుదారులు కావచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి ఓటు హక్కు లేకుండా ఓటు హక్కు నిరాకరిస్తూ జరిగినటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియ. అందువలన ఈ సర్ అనేటువంటిది వివాదాస్పదమైంది అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇక మరి కేరళలో కూడా జరిగింది. కేరళలో అలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు అంటే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళని, లేకపోతే ఇంకొక వలస వచ్చిన వాళ్ళని, అలాంటి వాటికి అక్కడ తావులేదు కనుక చనిపోయినటువంటి వాళ్ళు ఓటర్లు తీసేశారు. ఈ దేశంలో ఉన్నారా లేదా విదేశాల్లో వెళ్ళారా, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని అక్కడేం పెద్ద ఆరోపణలు కానీ లేకపోతే విమర్శలు కానీ అట్లాంటివి ఏమీ అక్కడేమీ జరగలేదు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నేను అనుకోవటం సర్ ప్రక్రియ సజావుగానే సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కడ సమస్య వస్తుంది, లేదా బీజేపీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు వివాదాస్పదం ఎక్కడ చేయబోతున్నారు అని అంటే, ముఖ్యంగా ఎక్కడైతే మైనారిటీలు
కేంద్రీకృతమై ఉన్నారు. పాత బస్తీ కావచ్చు, లేదా పట్టణాల్లోని ఇతర ఆ, పట్టణాల్లో కూడా ఉన్నటువంటి పేటలు లేదా పట్టణాలు కావచ్చు. అలాంటి చోట్ల ఈ విధమైనటువంటి కొన్ని ఓటర్లు సాంకేతిక కారణాలను చూపించి ఓటర్లను పక్కన పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, అటువంటి పథకంతో ఉన్నారనేటువంటి ఆందోళనలు, అనుమానాల మధ్య ఈ సర్ ప్రక్రియ జరుగుతాం. అందువలన ఏ పార్టీ మద్దతుదారులైనా, బీజేపీ మద్దతుదారులైనా, లేకపోతే మజ్లిస్ అయినా, లేదా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏ పార్టీ మద్దతుదారులైనా కానీ తమ తమ మద్దతుదారుల ఓటర్లని సరిగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది చూసుకోవడం ఇక్కడ ముఖ్యం. అన్ని పార్టీలు కూడా అలాంటి పిలుపులే ఇచ్చాయి. ఈ రంగంలో చూసినప్పుడు వలస వచ్చినటువంటి వాళ్ళ దగ్గర సమస్య, అది వాళ్ళు ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ, లేదా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు, ఇతర పట్టణాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు 2002 జాబితాలో ఉన్నాయా లేదా, లేకపోతే ఇప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటి, వాళ్ళు అనేటువంటి దగ్గర వచ్చేసరికి కొన్ని పేచీలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదనేది వచ్చినటువంటి వార్తలు. అందుకని ఆ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత అభ్యంతరాలతోటి పక్కన పెట్టినటువంటి జాబితాను ఎప్పటికప్పుడు దాన్ని ఆన్లైన్లో పెట్టడం, అందరికీ అందుబాటులో ఉంచడం, ఇలాంటి చర్యల ద్వారా కొన్ని అనుమానాలను తొలగించవచ్చు. మరి ఎన్నికల కమిషన్ ఆ పని చేస్తుందా లేదా అనేటువంటి దాన్ని చూసిన తర్వాత మాత్రమే దానిలో జరుగుతున్నటువంటి ప్రచారాలు, వాస్తవాలు, లేకపోతే కుట్రలు, వీటన్నిటిని మనం వాస్తవంగా అనేక అనుమానాలు ఉన్నాయి మీరు